అనకాపల్లి జిల్లా చోడవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేఘాద్రిగడ్డ గురుకుల బాలికల పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తల్లిదండ్రులతో సంప్రదించకుండా పాఠశాలను తరలించడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గురుకులాన్ని యథాతథంగా కొనసాగించాలని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. విశాఖపట్నం జిల్లాలో మేఘాద్రిగడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను, రెసిడెన్షియల్ స్కూలును అర్ధాంతరంగా మూసివేయడం వల్ల అక్కడ జేఈ మెయిన్స్, ఐఐటి కోచింగ్ పెట్టారు ప్రభుత్వం వారు. మంచిదే, కానీ ఆ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ చదువుతున్న విద్యార్థులకు అన్యాయంగా మరి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, తల్లిదండ్రులు తెలియజేయకుండా, పేరెంట్స్ కబురు లేకుండా దాన్ని అర్ధాంతరంగా మూసివేసి ఆ పిల్లలు అనేక ప్రాంతాలకి మరి తరలించడం జరిగింది. ప్రభుత్వం వారు తలుచుకుంటే మరి విశాఖపట్నం అనేకమైనటువంటి వసతుల వరకు మరి అనేక ప్రాంతాలకు విసిరివేసినట్టుగా మరి తరలించడం జరిగింది. దయచేసి ప్రభుత్వం పునరాలోచన చేసి దాన్ని తిరిగి తెరిచి మరి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా మరి కోరుచున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం అనేక విద్యాపరమైనటువంటి నూతనమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తుంది, విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ మరి అంబేద్కర్ గురుకుల పాఠశాలను మూసివేయడం చాలా దారుణం. దీన్ని తల్లిదండ్రులు, అనేక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి ప్రభుత్వం దయచేసి ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని